చదువులో బిలో యావరేజ్ స్టూడెంట్స్ స్థాయి నుంచి మినిమం గ్యారంటీ హీరోగా రాణించడానికి న్యాచురల్ స్టార్ నాని పడిన కష్టం ఎక్కువేనని చెప్పాలి. కేవలం 3,500 రూపాయలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని డీల్ చేసే రేంజ్కి ఎదిగాడు. మన పక్కింటి కుర్రాడుగా ఉండే నాని ఓ సాధారణ జెంటిల్మెన్గా చెప్పవచ్చు. ఇతడి గురించి ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ తెలుసుకుందాం. గంట నవీన్ బాబు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ అతడే నాని. చిన్నప్పటి నుంచి చదువులో వెనుకబడ్డ విద్యార్థి. ఇక సినిమాలంటే పిచ్చి. ఇంట్లో వాళ్ళ ఒత్తిడితో ఇంటర్, డిగ్రీ చదివినా వాటిపై పెద్దగా మనసు పెట్టలేదు. మార్క్స్ చాలా తక్కువే. ఇక అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండగా ఓ టీవీ స్టూడియోకి వెళితే రాత్రి వరకు తిండి తిప్పలు లేకుండా ఉంచేశారట. అయితే న్యాచురల్ స్టార్ అయ్యాక అదే స్టూడియోకి వెళ్తే అదే వ్యక్తి డోర్ దగ్గరకు వచ్చి మరీ స్వాగతం పలికాడట. ఇక నాని ఇంట్లో 18 మంది వరకు కజిన్స్ ఉండే పెద్ద కుటుంబం. ఇందులో నాని తప్ప అందరూ చదువులో మొదటి స్థానమే. పైగా వాళ్ళంతా యుఎస్లో సెటిల్ అయ్యారు. అయితేనేం నాని ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. ముందు హీరోగా వద్దామనుకొని సరైన ఫిజిక్ లేకపోవడంతో డైరెక్షన్ ఫీల్డ్లో ఎంట్రీ ఇచ్చాడు. రాధాగోపాలం సినిమాలో బాపు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. కేవలం 3,500 రూపాయల జీతంతో సరిగ్గా గడవకపోయినా కెమెరా లెన్స్ దగ్గర నుంచి అన్ని విభాగాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. 3-4 సినిమాలకు పనిచేశాక అన్నీ వచ్చేసిన డైరెక్షన్ చేయడానికి ఛాన్స్ ఎవరిస్తారా అని ఎదురుచూపు నేపథ్యంలో నాని కష్టాన్ని చూసి డైరెక్టర్ నందిని రెడ్డి రేడియో జాకీ ఆఫర్ ఇచ్చింది. కొంతకాలం పనిచేసి వాయిస్ మాడ్యులేషన్, డిక్షన్ భాషపై పట్టు సాధించాడు. అప్పుడు అతడి జీతం 17,000 రూపాయలు. ఓసారి యాడ్ ఫిల్మ్ షూటింగ్ అవుతుంటే ఆ సమయంలో అక్కడికి రావాల్సిన వాళ్ళు రాకపోవడంతో అసిస్టెంట్గా చేస్తున్న నాని 4 ముక్కల స్క్రిప్ట్ రాసి యాక్ట్ చేసి చూపించడంతో అది నచ్చి చివరకు నాని చేత చేయించారు. అలా యాడ్లో నటించిన నాని హీరో అవ్వడం కూడా విచిత్రంగానే జరిగింది. యాడ్ ఫిల్మ్ సమయంలో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ అక్కడికి వచ్చి అష్టాచెమ్మ మూవీతో హీరోగా ఛాన్స్ ఇచ్చాడు. సినిమా పూర్తయ్యాక కూడా ఇక ఛాన్సులు వస్తాయన్న కాన్ఫిడెన్స్ నానికి లేదు. కనీసం ఓ సినిమా అయినా చేశానన్న తృప్తి మిగులుతుందిలే అని అనుకున్నాడట నాని. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్ హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్ హలో, దిస్ ఈజ్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.